ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్ర యూనివర్సిటీ యొక్క ఏపీ ఎంసెట్ 2024 కట్ ఆఫ్స్ అయితే చూద్దాం. అలానే ఈ కాలేజ్లో మీ ర్యాంక్కి సీట్ వస్తుందో రాదో అనేది ఎలా చూసుకోవాలో లాస్ట్లో చెప్తాను. సో చివరి వరకు చూడండి. కట్ ఆఫ్ అంటే లాస్ట్ ర్యాంక్ అని అర్థం. ఎగ్జాంపుల్గా ఆంధ్ర యూనివర్సిటీలో సిఎస్సి బ్రాంచ్ని తీసుకుందాం. ఆ బ్రాంచ్లో 2024లో ఏపీ ఎంసెట్ ద్వారా ఒక 120 మెంబర్స్ జాయిన్ అయ్యారు అనుకుందాం. వాళ్ళలో 500 ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఉంటారు, 1000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఉంటారు. అందరికంటే లాస్ట్ ర్యాంక్ ఒకటి ఉంటుంది కదా, దానినే కట్ ఆఫ్ ర్యాంక్ అని అంటారు. ఈ వీడియోలో నేను ప్రతి బ్రాంచ్ కట్ ఆఫ్ చెప్తాను, అది కూడా కేటగిరీ వైజ్గా. ఎక్కువ మంది సిఎస్సి తీసుకోవాలనుకుంటారు కాబట్టి ఫస్ట్ సిఎస్సి చూద్దాం. సిఎస్సిలో ఓసీ కేటగిరీలో లాస్ట్ ర్యాంక్ వచ్చేసి 2524, ఓసీ ఈడబ్ల్యూఎస్లో లాస్ట్ ర్యాంక్ వచ్చేసి 1682, ఎస్సీలో అయితే 4194, ఎస్టీలో అయితే 4523, బీసీఏలో 2619, బీసీబీలో 2524, అలానే బీసీసీలో బీసీడీలో ప్రతిదీ కొంచెం సిమిలర్గా ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి, దీంట్లో డిస్ప్లే చేస్తాను కదా. ఈసీఈ బ్రాంచ్లో ఓసీ జనరల్లో 3842 లాస్ట్ ర్యాంక్, అలానే ఓసీ ఈడబ్ల్యూఎస్లో 4331 లాస్ట్ ర్యాంక్, అలానే ఎస్సీలో ఎస్టీలో బీసీఏలో ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్క లాస్ట్ ర్యాంక్ ఉంటుంది. నేను ఇప్పుడు డిస్ప్లే చేస్తున్న ర్యాంక్స్ అన్నీ చూడండి, మీ ర్యాంక్ ఏది వస్తుందో కరెక్ట్గా చూసుకోండి. ఆంధ్ర యూనివర్సిటీలో సిఎస్సి, బయో, ఎన్ఏఎం ఇలా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. మీ కేటగిరీకి ఏ బ్రాంచ్ వస్తుందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మీ ర్యాంక్కి ఈ కాలేజ్లో సీట్ వస్తుందో రాదో అనేది ఎలా చూసుకోవాలో చెప్తాను. ఎగ్జాంపుల్గా సిఎస్సిలో కట్ ఆఫ్ 2000 అనుకోండి. మీ ర్యాంక్ ఒక 1500 అయితే మీకు ఖచ్చితంగా సీట్ వస్తుంది. అదే మీ ర్యాంక్ ఒక 2500 అనుకోండి, ఒక 90% సీట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అదే కానీ మీ ర్యాంక్ ఒక 5000 అనుకోండి, 99% మీకు సీట్ అయితే రాదు. కానీ మీరు వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోండి, అదృష్టం ఉంటే రావచ్చు. మీ ర్యాంక్కి ఇక్కడ సీట్ వస్తుందో రాదో అనేది మీకు ఇంకా కన్ఫ్యూజ్గా ఉంటే మీ ర్యాంక్ ఇంకా మీకు ఏ బ్రాంచ్ ఇష్టమో కామెంట్ చేయండి. మీకు సీట్ వస్తుందో రాదో అనేది నేను ఎస్యూమ్ చేసి చెప్తాను. ఇవే కాకుండా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కిందన కామెంట్ చేయండి, ప్రతిదానికి రిప్లై ఇస్తా.